జయ జయ దుర్గే జితవైరివర్కే జయ జయ దుర్గే జితవైరివర్కే విజయద నీలాది విచిత్ర సర్గే జయ జయ దుర్గే. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున మహాచండీ అమ్మవారి అవతారం గురించి మనం తెలుసుకుందాం. అమ్మవారి అవతారాన్ని కాళికా స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. భక్తి, శ్రద్ధ, ఆసక్తితో ఈ అమ్మవారి ఆరాధన చేస్తే చండికా స్వరూపి అయినటువంటి అమ్మవారు మనకి సకల సంపదలు, సకల ఆరోగ్యాన్ని, శత్రు నాశనాన్ని కూడా చేస్తుంది అనేది ఈ అవతారంలోని విశేషం. మహాచండీ స్వరూపం చూసి చాలామంది భయపడతారు. మనమే కాదు, మహాశివుడే భయపడిపోయాడు. ఆ మహాశివుడి గుండెలపై నిలబడి ఆమె అతన్ని కింద పడవేసి మహారాక్షసుల్ని సంహారం చేసింది అమ్మవారు. ఎందుకు ఇదంతా చేస్తుంది అంటే, తన భక్తులైనటువంటి వాళ్ళని రాక్షసులు అంతా కష్టపెడుతున్నారు, దుఃఖపెడుతున్నారు, సంహరిస్తున్నారు ఉద్దేశంతో అమ్మ చండ ప్రచండి అయి వాళ్ళని సంహరిస్తుంది. అడ్డు ఎవరొచ్చినా సరే ఆమె తొలగించుకుంటుంది అన్నట్టుగా చెప్తారు. పరమశివుడే నిస్థానం అయిపోయి కింద పడిపోయాడు. మనం మహాచండీ అమ్మవారి విగ్రహాన్ని చూస్తే శివుడు అమ్మవారి పాదాల మీద ఉంటాడు, అమ్మ కాలు అతని గుండెపై ఉంటుంది. ఎందుకు ఇంత అమ్మవారి చండ ప్రచండంగా ఉండి ఇంత మహాభయంకరంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇలాంటి అవతారాన్ని మనం పూజించవచ్చా, పూజ చేయవచ్చా? ఇంత భయంకరమైన అమ్మ మనకు అవసరమా అంటే, కొంతమంది పెద్దలు చెబుతారు, మన పిల్లవాడిని ఎవరైనా ఏడిపిస్తూ ఆటల్లో కొడితే వాడు చాలా వేగంగా దుఃఖంగా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తట్టి, అమ్మా నన్ను వాళ్ళు కొట్టారు, నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పంగానే తలుపు తీసిన తల్లి చండ ప్రచండమై చెరిగిన జుట్టుతో వెళ్ళి వాళ్ళతో ఏ విధంగా గొడవ పడుతుందో, అదేవిధంగా ఈ మహాకాళీ అమ్మ, మహాచండీ అమ్మవారు కూడా రాక్షసుల్ని చంపడం కోసం ఆ విధంగా వెళ్ళింది అని ఇది అంటాం. ఈ అవతారం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఉంటుంది. ఈ ఆరాధన ఒకరోజే చేస్తారు. సంవత్సరంలో ఒక్కటే నాడు మనం ఈ అవతారాన్ని ఆరాధన చేస్తాం. అమ్మవారి స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే, జుట్టు విరబూసుకొని, పెద్ద చెవులతో, పెద్ద నోటితో, పెద్ద పెదవులతో, గుండ్రని కళ్ళతో గార్ధబంపై కూర్చొని అమ్మ నోటి నుండి అగ్ని కురిపిస్తూ ఆ రాక్షసులపై పడి అమ్మవారు శత్రు సంహారం చేస్తుంది. ప్రచండ రూపంలో అమ్మవారు ఆ రక్త బీజుల్ని, మిగిలిన రాక్షసుల్ని ఆమె సంహారం చేస్తుంది, వాళ్ళని నివారిస్తుంది. అందుకనే శత్రువులు అనేక మంది ఉన్నప్పుడు, ఇక మన వల్ల కానప్పుడు, శత్రువుని మనం జయించలేనప్పుడు, మహా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మహాచండీ అమ్మవారి చండీ యాగాన్ని మనం చేయిస్తుంటారు. ముఖ్యంగా రాజులు ఆ కాలంలో రాజ్య స్థాపన కోసం, రాజ్యం కోసం ఈ యాగాల్ని, ఈ హోమాల్ని, చండీ హోమాన్ని చేస్తారు. ఇది చాలా నిష్టగా చేయాల్సినటువంటి హోమాది కార్యక్రమాలు. ఈ మహాచండీ యాగ రహస్యాన్ని కూడా చెప్పింది మహాభారతం, భాగవతం రచించిన వ్యాస భగవానుడే ఈ చండీ మాత యొక్క విశిష్ట రూపాన్ని, విశిష్ట చరిత్రని మనకు అందజేశాడు. ఎర్రని వస్త్రాలు ధరింపజేసి అమ్మవారికి మోదకాల్ని మనం నైవేద్యానికి పెడతాం. ముఖ్యంగా శాకాన్నాన్ని అమ్మవారికి పెడతాం. భయంకర స్వరూపమైనటువంటి అమ్మవారికి ఈ శాకాన్నం అవసరమా అంటే, మనం సాత్వికులం కాబట్టి అమ్మవారి ఆరాధనలో ఈ శాకాన్నాన్ని పెడతాం. కానీ శాక్తేయం ఉన్నటువంటి వాళ్ళు, శాక్తేయం నమ్మేటువంటి వాళ్ళు వేరే విధమైన ఆహారాన్ని అమ్మవారికి అందజేస్తారు. మీకు తెలుసు కదా ఆ ఆహారాలు ఏంటో. అవి మనం కొనసాగించాం. మనం సాత్వికమైన వాళ్ళం కాబట్టి
మన అమ్మని ఆ విధంగా ఆరాధన చేస్తాం. దుష్ట శక్తుల్ని రూపమాపడం కోసం ఈ అవతారాన్ని మనం సంవత్సరానికి ఒకరోజు అమ్మవారికి అవతరింపజేస్తాం. అందుకని మనం నికుంభులను చంపినటువంటి అమ్మని మనం ప్రార్థన చేద్దాం. మహా కష్టాలు ఉన్నప్పుడు, మహాబాధలు ఉన్నప్పుడు ఈ చండీ హోమాన్ని చేసే అవసరం ఉంటుంది. అందువల్ల అందమైన అమ్మ ఈ రూపం ఎందుకు ఎత్తుంది అంటే మన కోసమే ఉంటుంది, కాలస్వరూపంగా ఉంటుంది, కాళికా స్వరూపంగా ఉంటుంది అనేది మనం భావిస్తూ ఈ అమ్మ సుందరతర చరణారవిందే, సుందరతర చరణారవిందే, సుఖ పరిపాలిత లోక బృందే, నందసునందాది యోగి వందే, నందసునందాది యోగి వందే, నారాయణ సోదరి పరా నందే, నారాయణ సోదరి పరానందే, జయ జయ దుర్గే జితవైరివర్గే, విజయద నీలాది విచిత్ర సర్గే, నానారూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భారతి పలకే. మా శత్రుని నివారణ చేయండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి, మాకు అండగా ఉండు తండ్రి.